సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబాగారి విధంగా చెప్తూ ఉన్నారండి, బిడ్డ, ఇది నీకోసం నేను రాసినది, మార్చడం ఎవ్వరి వల్ల కుదరదు. ఈ క్షణమే నేను చెప్పేది విను తల్లి, తప్పకుండా నీ మనసు ఆనందిస్తుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నీకు నువ్వుగా ఏది చేయలేవు. నీ జీవితంలో ఏది జరిగినా అది మంచైనా సరే చెడైనా సరే, కష్టమైన సుఖమైన అవన్నీ కూడా నేను రాసినవే తల్లి. మరి నువ్వు ఎందుకు చిన్నదానికే దిగులుగా కూర్చుంటున్నావు చెప్పు. బాబా, నా జీవితంలో ఇప్పుడు ఏం జరుగుతుంది, దీనికి ముగింపు ఏంటి తండ్రి అని నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా. అయితే ఇప్పుడు నేను నీ ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం చెబుతాను, విను. చూడమ్మా, ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే నీ పూర్వజన్మ పాపకర్మల వలన ఇప్పుడు నీకు కొంచెం కష్టకాలం అనేది నడుస్తూ ఉంది తల్లి. అందుకే నీకు కొన్ని వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయి. బాధపడకు, ఇక కొద్ది రోజులు మాత్రమే నీకు ఈ కష్టాలు. త్వరలోనే నీకు సంతోషం రాబోతోంది తల్లి. చూడమ్మా, నీకు ఎవరైనా చెడు చేయాలని చూస్తే వారికి ధన్యవాదాలు చెప్పు. ఎందుకో తెలుసా? అలా వారు నీకు చెడు చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ పాపకర్మలను వారు తీసుకుంటున్నారు అని అర్థం. అయితే బాబా, నా జీవితంలో సంతోషమే లేదా అని అనుకుంటూ ఉన్నావు కదా. అలా ఎప్పుడూ కూడా అనుకోకు. నువ్వు నా ప్రియమైన బిడ్డవి తల్లి. కష్టాలు రాసిన నేను సంతోషకరమైన రోజులు రాయకుండా ఉంటానా చెప్పమ్మా. కష్టాల తరువాత వచ్చే సంతోషం నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆనందం నీ కష్టాలనే మరిపిస్తుంది తల్లి. నీ భవిష్యత్తులో ఏం జరగబోతోందో చెబుతాను, విను. దేవుడు నీ చేతిలో పెట్టిన దానిని నీ చుట్టూ ఉన్నవారు లాగేయాలని చూస్తున్నారమ్మా. అవన్నీ నేను గమనిస్తూ ఉన్నాను. కానీ నీ కర్మదోషాలు తొలగనిదే నేను ఏమీ చేయలేను తల్లి. అంతవరకు కొంచెం ఓపికతో ఉండు. నేను అందరినీ శ్రద్ధ సబూరితో ఉండమని చెబుతాను. కానీ కొందరు మాత్రమే వాటిని పాటిస్తారు. మరికొందరు అది తప్పు అని తెలిసి కూడా అదే దారిలో నడుస్తున్నారు. వారి వారి కర్మలను వారే కొని తెచ్చుకుంటున్నారు. నా బిడ్డవైన నువ్వు నీ జీవితమంతా నేను చెప్పే దారిలోనే నడుస్తావని ఆశిస్తున్నాను. అలానే నడుస్తాను అని నాకు మాట ఇవ్వు తల్లి. బాబా, మంచివారికే ఎందుకు కష్టాలు అనే సందేహం నీలో ఉంది కదా. చూడమ్మా, అది విధి వారికి పెట్టే పరీక్ష. సాయి అని నన్ను ప్రేమగా పిలిచావు కదా తల్లి. ఆ క్షణమే ఎప్పుడైతే నువ్వు నన్ను నమ్మావో, నా దారిలో నడవటం మొదలు పెట్టావో, అప్పుడే నీ కష్టాలకు ఒక ముగింపు ఇచ్చేశాను. అది ఎప్పుడా అని అనుకుంటూ ఉన్నావా? ఇదిగో ఇప్పుడు నువ్వు నా మాటలు వింటున్నావే, ఇదే సమయం నీకు మంచి సమయం అవుతుంది. ఇక నీ కోరికలన్నీ తీరినట్టే. నా అనుగ్రహం లేనిదే నా సందేశాలు ఎవ్వరూ కూడా వినలేరమ్మా. నా అనుగ్రహాన్ని నీకు అందిస్తున్నాను. ఇక నీ జీవితంలో ఉన్న కష్టాలను తొలగించి నీకు ఆనందాన్ని ఇస్తున్నాను. సంతోషంగా స్వీకరించు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి.
చూసారా ఫ్రెండ్స్, ఈరోజు బాబా గారు మనకు ఎలాంటి సందేశం వినిపించారు? మనం ఏదైనా కష్టపడుతూ ఉన్నామంటే అవన్నీ కూడా బాబా గారు మన కోసం రాసినవే. అది కష్టమైనా సరే, సంతోషమైనా సరే. ఆ కష్టాలు కూడా మనం భరించేవే అయ్యుంటాయండి. మరి ఆ కష్టాలు ఎందుకు పెడుతున్నారు బాబా గారు అనే సందేహం మీలో వచ్చుంటే, దానికి కూడా సమాధానం బాబా గారు ఈ సందేశంలో చెప్పారు. మనం ఆ కష్టాలను తొలగించుకుంటేనే, ఆ కష్టపడితేనే మనకున్న పాపకర్మలని మనం తొలగించుకోగలం. వాటి నుంచి బయటపడగలం. విధిరాత నుంచి భగవంతుడు కూడా తప్పించుకోలేడండి. అందుకే బాబా గారు తన బిడ్డలకి వాళ్ళు ఎంత కష్టాన్నైతే మోయగలరో అంత కష్టాన్ని వాళ్ళకిచ్చి వాళ్ళ పాపకర్మల నుంచి వాళ్ళని విముక్తులుగా బయటకు తీసుకొస్తారు. ఎప్పుడైతే మన పాపకర్మలు తొలగిపోతాయో ఆ రోజు నుంచి మనకు వచ్చే జీవితం ఎలా ఉంటుందంటే మన కలలో కూడా ఊహించుండమండి. మనకు అంత ఆనందం వస్తుంది, అంత సంతోషకరమైన భవిష్యత్తు మనకు వస్తుందని. అటువంటి జీవితాన్ని బాబా గారు తన బిడ్డలకి ప్రసాదిస్తారు. అందుకే ఎటువంటి కష్టం వచ్చినా సరే మీరు భయపడవద్దండి. ఎందుకంటే మన జీవితంలో ఏ కష్టాన్నిచ్చినా, ఏ సుఖాన్నిచ్చినా బాబా గారే ఇస్తారు కాబట్టి కష్టాలు తన బిడ్డలకి ఇచ్చేటప్పుడు ఏ బిడ్డ ఎంత కష్టాన్ని మోయగలడు అంతే కష్టాన్ని బాబా గారు ఇస్తారు. దాని ద్వారా మన పాపకర్మల నుంచి మనం బయటపడేలా బాబా గారు చేసి మనకు ఎనలేని ఆనందాన్ని తెచ్చిపెడతారు ఫ్రెండ్స్. బాబా గారు ఏది చేసినా అందులో ఒక అర్థం ఉంటుందండి. అందుకే బాబా గారు చెప్తూ ఉన్నారు, నేను ప్రతి బిడ్డని కూడా శ్రద్ధా సబూరితో ఉండమంటాను. ఆ శ్రద్ధా సబూరి కలిగి ఉంటే ఎప్పటికైనా సరే వాళ్ళు కోరుకున్నది వాళ్ళు పొందుతారు. సహనం నశించిన వారు, సహనం లేనివారు అతి త్వరగా సంతోషాన్ని చేరుకోవాలని, అతి త్వరగా ధనవంతులవ్వాలని, అతి త్వరగా ఒక అధికారాన్ని చేజిక్కించుకోవాలని, చెడు మార్గం అని తెలిసినా సరే అందులో నడవటానికి ప్రయత్నిస్తారు. అలాంటి వాళ్ళు వాళ్ళ పాపకర్మలను వాళ్ళే కొని తెచ్చుకుంటారు. బిడ్డ, నీకు నాపై నమ్మకం ఉంటే అలాంటి దారిలో నువ్వు నడవవద్దు. నీకైన జీవితం నేను నీకెప్పుడో రాసి ఉంచాను. అతి త్వరలోనే ఆ జీవితాన్ని నీకు అందిస్తానని తన బిడ్డలందరికీ కూడా బాబా గారు చెప్తూ ఉన్నారండి. బాబా గారిని విశ్వసించే ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి మాటలలో, బాబా గారి మార్గంలో పయనించడానికి ప్రయత్నం చేయండి. శ్రద్ధా సబూరితో ఉండండి. ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ సంతోషమైన భవిష్యత్తును పొందుతారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.